ఆశల వారధి యువకు స్వాగతం. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఎకానమీలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకాంశం. దేశాభివృద్ధిని దిశానిర్దేశం చేసే ఆర్థిక విధానాల గురించి అభ్యర్థులు ఏ కోణాల్లో తెలుసుకోవాలి? స్వతంత్రానికి పూర్వం, అనంతరం ఆర్థిక ప్రగతిని ఎలా చూడాలి? కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ఆర్థిక అంశాలను ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాలను ఇవాల్టి యువ విజయీభవలో తెలుసుకుందాం. ఇండియన్ ఎకానమీ అనేటువంటి దాన్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయం చర్చించడానికి మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులతోనూ ఈరోజు కూర్చొని దీని మీద చర్చా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. ఇంతకుముందు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటూ ఉండలేదు, ఇప్పుడు కొత్తగా పెట్టాడు. వాటిలో ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మిడివల్ ఎకానమీ, తర్వాత ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్ని కనుక మనం ఎకానమీ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే భారత స్వాతంత్ర్యం తర్వాత ఉన్నటువంటి ఆర్థిక విధానాలు, తర్వాత మనం తీసుకున్నటువంటి ప్రధానంగా ప్రాథమిక రంగం కానీ, ద్వితీయ రంగం కానీ, తృతీయ రంగంలో కానీ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, ఆ సంఘటనల యొక్క ఫలితాలు అనేటువంటిది మనకు సిలబస్లో పేర్కొనడం జరిగింది. అంటే 1947వ సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మనం తెలుసుకున్నట్టయితే 47 తర్వాత మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పలు నిర్ణయాల మీద మనకు పట్టొచ్చేటువంటి అవకాశం ఒకటి ఉంది. ఆ 1947వ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అని తెలుసుకోవడానికి, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షణాలు మనకి సంపూర్ణంగా అర్థం కావటం కోసం మనం కొంచెం వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనకి చరిత్రలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి, ముఖ్యంగా మధ్యయుగ భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి, దాని యొక్క ఫలితాలు ఉన్నాయి. అట్లానే మన ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి 1947వ సంవత్సరం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేశాము, ఎందుకు చేశాము, మనం ప్రణాళికా వ్యవస్థకు ఎందుకు వెళ్ళాము అంటే మనం బ్రిటిష్ వాళ్ళు అంతకన్నా ముందుకు చరిత్ర కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఏపీపీఎస్సీ భావించింది. కాబట్టి ఆ విధమైనటువంటి బ్యాక్డ్రాప్ అవసరం అని చెప్పి టీచర్స్ అందరూ కూడా, మామూలుగా మీరు ఎకానమీ పుస్తకాలు కనుక మనం చూసినట్టయితే మనము ఫ్యూడల్ వ్యవస్థ అనేటువంటిది ప్రాచీన భారతదేశ చివరకు వరకు వెళ్ళి అక్కడి నుంచి ఎలా ఉంది అనేటువంటిది, అంటే ప్రామాణికమైనటువంటి ఆర్థిక వ్యవస్థ పుస్తకాలు, ఇండియన్ ఎకానమీ పుస్తకాలు కనుక మీరు చూసినట్టు మీకు అర్థమవుతుంది. ఈ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో సిలబస్లో మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఇంతకుముందు మేము మధ్యయుగ చరిత్ర చదివే టైంలో కేవలం ఆర్థిక వ్యవస్థ అనేది ఒక రేఖామాత్రంగా, అంటే రాజుల పరిపాలనా విధానంలో భాగంగా ఆర్థిక వ్యవస్థను చదవడం జరిగింది సార్. కానీ ఈసారి స్క్రీనింగ్లో దీన్ని బాగా హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది సార్ ఈ టాపిక్ని. కాబట్టి ఇందులో మేము ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా సమాచారం సేకరించాలి, అలా క్వశ్చన్లు వచ్చే విధానం ఇలాగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో మనకు అందరికీ తెలిసిన విషయం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగంలో అన్ని ఉత్పత్తులు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి, అగ్రికల్చర్ ఏంటి, యానిమల్ హస్బెండరీ ఏంటి, మైనింగ్ ఎలాగా, ఫారెస్ట్రీ ఎలాగా, ఈ విషయాలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాథమిక రంగంలో కానీ ద్వితీయ రంగంలో కానీ మన రాజులు ఏ రకంగా చేశారు. తృతీయ రంగం అనేటువంటి కాన్సెప్ట్ తర్వాత కాలంలో వచ్చింది. తర్వాత ఈ ఒక్కొక్క శాతవాహనాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనము ఆర్థిక రంగం అనేటువంటిది ఏ విధంగా మార్పులు చెందుతుంది. వ్యవసాయ రంగం తీసుకున్నాం అనుకోండి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పలు ప్రశ్నల్ని మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేదో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే చరిత్ర మనకి సిలబస్లో లేదు అనేటువంటిది వచ్చింది. కానీ చరిత్ర అనేటువంటిది సిలబస్లో ఉంది. ఓన్లీ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ని టచ్ చేశాడు. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఒక ప్రశ్న వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటిది. శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి దేవాలయాలకు కానీ, తర్వాత దేవాలయాల్లో పనిచేసేటువంటి పూజారులకు కానీ భూదానాలు అనేటువంటివి చేశారు. సో ఆ భూదానాలు చేసినటువంటి మూలంగానే మనకి మధ్యయుగ ఆరంభం నాటికి ఫ్యూడలిజం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. కాబట్టి ఫ్యూడలిజం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడాను మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి ఫ్యూడలిజం అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఆ ఫ్యూడలిజంలో రావడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఒక్కొక్క మనకి రాజవంశంలో ఫ్యూడలిజం, ఇప్పుడు ఢిల్లీ సుల్తానులు ఉన్నారనుకోండి, ఫ్యూడలిజంలో దాన్ని మనం ఇక్తా సిస్టమ్ అన్నాం. ఇక్తా మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలు మనకి సివిల్ సర్వీస్లో కూడా రావడం అనేటువంటిది జరిగింది ఇంతకు మునుపు. ఇక్తా సిస్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, తర్వాత ఇక్తా సిస్టమ్ ఎవరు తీసివేశారు, ఇక్తా సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి, సో ఈ విషయాలన్నింటి మీద మనం చదవాల్సి ఉంది. అట్లానే మనకి కాకతీయుల కాలంలో మనకి నాయంక్ర వ్యవస్థ అనేటువంటిది ఉంది. అట్లానే విజయనగర కాలంలో మనకి అమరనాయంకర వ్యవస్థ అనేటువంటిది వచ్చింది. మొఘల్స్ కాలంలో జాగీర్దారీ వ్యవస్థ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ రకంగా మనకి ఫ్యూడలిజంలో ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసింది రాజులు చేశారు. భూదానాల వల్ల, ల్యాండ్ అసైన్మెంట్స్ వల్ల, ల్యాండ్ గ్రాంట్స్ వల్ల వచ్చినాయి. కాబట్టి సో వాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడాను మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిస్టరీ సబ్జెక్ట్ లేకపోయినా కూడా ఎకానమీలో హిస్టరీ అనేటువంటిది ఇచ్చాడు. కాబట్టి ఎకనామిక్ హిస్టరీని ఇప్పుడు హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్వశ్చన్స్ ఆ విధంగా వచ్చే స్కోప్ ఉంది. గ్రూప్ 2 సిలబస్ ప్రకారం ఎకానమీలో మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వతంత్ర దేశంలో పంచవర్ష ప్రణాళికలు, అభివృద్ధి పథకాలు, పారిశ్రామిక విధానాలపై ప్రశ్నలుంటాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2కు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎకానమీ ప్రణాళిక ఎలా ఉండాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సార్, మధ్యయుగ ఆర్థిక వ్యవస్థలో బ్రిటిష్ వారి వలస విధానం ఏ విధంగా చదవాలి, అలాగే వలస విధానం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? మార్కుల విషయంలోకి వచ్చేసరికి మనకి వినూత్నంగా ఈసారి చేసినటువంటి ఒక పెద్ద మార్పు ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కేవలం 3 సెక్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లో కరెంట్ అఫైర్స్ అనేటువంటి కాన్సెప్ట్ పెట్టాడు. తర్వాత సెక్షన్ 2లోకి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ పెట్టారు. సెక్షన్ 3లోకి వచ్చేసరికి మనకి ఇండియన్ ఎకానమీని పెట్టడం జరిగింది. సో దాంట్లో అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి మనకు అవగాహన ప్రకారంగా ఒక్కొక్కటి 50 మార్కులకు కనుక కవర్ చేసుకున్నట్టయితే 350 150 మార్కులు వచ్చేటువంటి స్కోప్ ఉంది. ఈ 50 మార్కుల్లో హిస్టరీ పార్ట్కి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, తర్వాత ఎకానమీ పార్ట్కి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పలేనటువంటి విషయం. మన సివిల్ సర్వీస్లో కూడా మీరు చూసినట్టయితే ఒక 7-8 అంశాలు సిలబస్లో ఇచ్చాడు. అయితే కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒకే అంశం నుంచి 100 బిట్లలో 85 బిట్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి విద్యార్థికి మనం సూచించేది ఏంటంటే ప్రతి సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి అంశం ఒకవేళ అదే గనక హైలైట్ చేసి అదే 100 మార్క్స్ 100 ప్రశ్నలు కనుక ఇచ్చినట్టయితే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటి కోణంలో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పర్టికులర్ చాప్టర్ వలసవాదం ఏదైతే ఉందో వలసవాదం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మనము ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడనంటే, ఎంగెల్స్ కానీ కార్ల్ మార్క్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు లేదా ఇతర యూరోపియన్లు అటు ఆఫ్రికాని, ఇటు ఆసియాని, అమెరికాని 3 ప్రాంతాలను కూడా దోచుకోవడం అనేటువంటిది జరిగింది వాళ్ళ యొక్క విధానం ద్వారా. అదే మనం వలసవాద విధానం అంటున్నాం. కాకపోతే ఆ దోచుకునేటువంటి సంవత్సరాలు మాత్రం మార్పు. అయితే విధానం మాత్రం అది ఆఫ్రికాలో వాళ్ళ యొక్క విధానము, తర్వాత ఆసియాలో వాళ్ళ యొక్క విధానం, ముఖ్యంగా భారతదేశంలో వాళ్ళ యొక్క విధానం అనేటువంటిది ఒకే రకంగా ఉంది. కార్ల్ మార్క్స్ దీన్ని 3 రకాలుగా వలసవాదాన్ని విభజించడం జరిగింది. ఒకటేంటంటే మెర్కాంటైల్ క్యాపిటలిజం అంటాడు. అంటే కంపెనీ ఏర్పడిన దగ్గర నుంచి 1600 సంవత్సరంలో కంపెనీ ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళు పరిపాలన అనేటువంటిది మొదలుపెట్టినంత వరకు ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే 1600 సంవత్సరం నుంచి సుమారుగా 1757లో మీ అందరికీ తెలుసు ప్లాసీ యుద్ధం జరిగింది. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. 1765 సంవత్సరంలో అలహాబాద్ సంధి ద్వారా వాళ్ళు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలను ఆక్రమించుకోవటం, ఆ తర్వాత ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ యొక్క పరిపాలన అనేటువంటిది సాగించడం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అప్పటి వరకు వాళ్ళు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉంది. దాన్ని మెర్కాంటైల్ క్యాపిటలిజం అంటారు. అంటే ట్రేడ్ చేసి వాళ్ళు ట్రేడ్లో దోచుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది జరిగిందో, పారిశ్రామిక విప్లవం నీకు యూరోప్లో వచ్చిన తర్వాత, పారిశ్రామిక విప్లవం జరుగుతున్నటువంటి కాలంలో మొదటి దశ పారిశ్రామిక విప్లవం, రెండో దశ పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత కాలంలో మరి ఏ విధంగా దోపిడీ అనేటువంటిది స్టార్ట్ అయింది. అది రెండో దశలో అక్కడ ఏం జరుగుతూ ఉంది, యూరోప్లో ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది, అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది కూడా మనం వరల్డ్ హిస్టరీ మీద కూడా ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోయినట్టయితే దాంట్లో మనం మార్కులు ఏదైనా కొంచెం టిపికల్గా కనుక ఇచ్చినట్టయితే విద్యార్థి అక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది.
గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మధ్యయుగ ఆర్థిక వ్యవస్థలో ఢిల్లీ సుల్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మనం చదవాల్సిన అవసరం ఉందా సార్? ఉంటే అది ఏ విధంగా చదవాలి? మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ అని అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మధ్యయుగ ప్రారంభం నాటికి మనకి ఇస్లాం అనేటువంటిది భారతదేశంలో ఎంట్రీ అనేటువంటిది జరిగింది. ఇస్లాం ఎంట్రీ అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ఇస్లాం ముస్లింలు భారతదేశం వచ్చేపాటికి మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఆర్థిక వ్యవస్థ మీద వారు వచ్చినందువల్ల ఎప్పుడు వచ్చారు, సో దీని మీద మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాల్సింది. 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం మొట్టమొదటిసారిగా సింధు మీదకు దండయాత్ర చేసి సింధుని ఆక్రమించుకున్న తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ రోజు మన యొక్క ఆర్థిక వ్యవస్థ అంటే మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంతో పాటు పన్నుల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ రోజు వాళ్ళు వేసినటువంటి పన్నులు ఏ విధంగా ఉన్నాయి, మన భూస్వామ్య విధానం పరిస్థితి ఎలా ఉంది, సో హిందువులని ఆక్రమించుకున్న తర్వాత మరి వాళ్ళు వేసినటువంటి జిజియా పన్ను ఏంటి, జిజియా పన్నుని వేసేదానికి మన మహమ్మద్ బిన్ కాసిం చేసుకున్నటువంటి సంస్కరణలు ఏంటి, ఎందుకంటే అక్కడ సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా విగ్రహారాధన చేసే వాళ్ళని పరిపాలించకూడదు, విగ్రహారాధన చేసే వాళ్ళ మీద పన్నులు కూడా వేయకూడదు అనేటువంటిది ఇస్లాంలో ఒక నియమం. కానీ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం అంతా హిందూ ప్రాంతం కాబట్టి హిందువులు విగ్రహారాధన చేస్తారు కాబట్టి ఇస్లాంలో ఉన్నటువంటి ఒక నియమాన్ని మార్చుకోవడం జరిగింది. దాన్ని హనీఫ్ లా అంటాము. హనీఫ్ లాని ఉపయోగించి మహమ్మద్ బిన్ కాసిం మన దగ్గర పన్నులు వేయడం జరిగింది. ఆ తర్వాత అయితే కొన్ని కారణాల వల్ల మహమ్మద్ బిన్ కాసిం యొక్క పరిపాలన అనేటువంటిది అంతమైపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ గజ్నీ మనకి పరిపాలన అనేటువంటి కార్యక్రమం చేయలేదు. ఆయన కేవలం దోచుకునే దానికి వచ్చాడు, మత కారణంగా మరియు దోచుకోవడానికి వచ్చాడు కాబట్టి ఆయన ఆ రెండు పనులు చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ ఘోరీ అతనికి చిన్న రాజ్యం ఉంది కాబట్టి ఆయన ఇక్కడ పరిపాలన అనేటువంటిది సాగించాడు. ఢిల్లీ ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకొని తనకు పిల్లలు లేనందువల్ల తనకి బానిసైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ని తర్వాత బఖ్తియార్ ఖిల్జీని అక్కడ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని పర్యవేక్షణలో పెట్టి సో ఆ నేపథ్యంలో ఆ పరిపాలన అనేటువంటి సాగిపోయింది. ఎప్పుడైతే మహమ్మద్ ఘోరీ చనిపోయాడో బానిసగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఢిల్లీ సుల్తానుల యుగం స్టార్ట్ అయింది. ఆ ఢిల్లీ సుల్తానుల యుగం స్టార్ట్ అయిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీరు గత 30-40 సంవత్సరాలుగా సివిల్ సర్వీసులో ఇస్తున్నటువంటి మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానుల నుంచి వచ్చినటువంటి ఓల్డ్ ప్రశ్నలు ఏంటి, ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి ఓల్డ్ ప్రశ్నలు ఏంటి అని చూసుకుని ఆ ఓల్డ్ ప్రశ్నలన్నింటినీ కలెక్ట్ చేసుకుని సో దాంట్లో ఇప్పుడు సివిల్ సర్వీసులు ఎలా ఇస్తారంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇస్తాడు. 1వ స్టేట్మెంట్, 2వ స్టేట్మెంట్, 3వ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్స్ని ప్రతి స్టేట్మెంట్ని చదువుకుంటూ దాంట్లో కనుక అర్థ వివరణ కనుక లేకపోయినట్టయితే ఆ వెనకాల ఉన్నటువంటి సబ్జెక్టుకి వెళ్ళి సబ్జెక్ట్ మొత్తం చదువుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ కానీ ఇప్పుడు ఇంత మొన్న నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ కానీ తమ యొక్క పంధాన్ని మార్చుకుని యూపీఎస్సీ మోడల్లో వెళ్తూ ఉన్నాయి కాబట్టి యూపీఎస్సీలో ఇచ్చేటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో చాలామంది విద్యార్థులు సింగిల్ పాయింట్ క్వశ్చన్స్ ఇస్తారులే అని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దాంట్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు, దాంట్లో కన్సిడర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు, దాంట్లో ఎసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి విషయాల మీద మనం సంపూర్ణమైనటువంటి అవగాహన పెంచుకోవాలి. గ్రూప్ 2 సిలబస్ లో భారత ఆర్థిక వ్యవస్థ సిలబస్ విస్తృతంగా ఉన్నందువల్ల అభ్యర్థులు పలు కీలక అంశాలను పక్కా వ్యూహంతో చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయ రంగం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో దాని ప్రభావం ఎలా ఉంది, వాళ్ళ పరిపాలన కాలంలో వ్యవసాయ రంగంపై ఎటువంటి ప్రభావాలు చూపిందో అటువంటి దానిపైన ఏ విధంగా చదవాలి సార్? అంటే మనకి ఇప్పుడు ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏం జరిగిందంటే ఇక్తా సిస్టమ్ అనేటువంటిది పెట్టి రాష్ట్రం మొత్తాన్ని ఇక్తాలుగా విభజించాడు. దాన్ని జాగీర్దారులు వ్యవస్థ పెట్టేసేసి మొఘల్స్ కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎయిమ్ ఒకటే, మ్యాక్సిమం రెవెన్యూ రావాలి. దానికోసం జమీందారీ వ్యవస్థ అనేటువంటి దాన్ని మనకి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో పెట్టడం అనేది జరిగింది. ఎందుకు ఆ పరిస్థితుల్లో పెట్టారు, జమీందారులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా వచ్చారనేది దాని మీద ప్రశ్నలు అడుగుతారు. అట్లానే మనకి నార్త్ వెస్ట్ పార్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ కానీ తర్వాత ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో పెట్టినటువంటి వ్యవస్థ ఏంటంటే మహల్వారీ వ్యవస్థ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఈ మహల్వారీ వ్యవస్థలో ఏంటంటే మహల్ అని అంటే గ్రామం అని,
ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, గ్రామ పెద్దలందరూ కలిసి అతనికి పన్ను వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. అదే బెంగాల్, బీహార్లో అయితే ఒకే వ్యక్తి, జమీందార్ అనేటువంటి వ్యక్తి వసూలు చేసి వాళ్ళకి ఇవ్వాలి. కానీ దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి వాళ్ళ యొక్క పందాన్ని మొత్తాన్ని ద్వీపకల్ప భారతదేశంలో కొంచెం మార్పులు చేర్పులు చేసి దాన్ని ఏం చేశారనంటే ప్రతి ఒక్క రైతు నుంచి కలెక్ట్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే ఇక్కడ రైతు పండించడంతో పాటు ట్యాక్స్ కట్టాలి కాబట్టి, అంటే బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలో 3 ప్రాంతాల్లో 3 విధానాలు, ఒకటి జమీందారీ విధానం, రెండోది మహల్వారీ విధానం, మూడోది రైతువారీ విధానం అనేటువంటిది పెట్టి రైతువారీ విధానంలో ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే దక్షిణ భారతదేశంలో మనకి కలెక్టర్ అనేటువంటి పోస్ట్ వచ్చింది. ఐసీఎస్ ఆఫీసర్స్ని ఉత్తర భారతదేశంలో ఏమంటారంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటాం. మనం దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి మన కలెక్టర్ డెసిగ్నేషన్ ఇప్పటికి కూడాను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది. సార్, ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ల ఆర్థిక వ్యవస్థ కన్నా ముందున్న ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మనం చదవాల్సిన అవసరం ఉందా? అంటే ఢిల్లీ సుల్తానుల ఆర్థిక వ్యవస్థను మనం స్పష్టంగా చదవాలి, మొఘల్స్ ఆర్థిక వ్యవస్థను ఇంకా స్పష్టంగా చదవాలి, బ్రిటిష్ వారిని ఇంకా స్పష్టంగా చదవాలి. ఢిల్లీ కన్నా ముందు ఉన్నటువంటి, అంటే ఢిల్లీ సుల్తానుల యొక్క ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే అంతకన్నా కొంచెం ముందు గుప్తుల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. గుప్తుల కాలంలో ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే వాళ్ళు తమ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, కాయిన్స్ అనేటువంటివి లేవు కాబట్టి, లేట్ గుప్తాస్ అంటాం మనం, అంటే మలిగుప్తులు అని అంటాం. ఆ మలిగుప్తుల కాలంలో కాయిన్స్ ఇవ్వలేక భూమి అంతా పంచుకునేటువంటి కార్యక్రమం, అంటే ఉద్యోగులుగా పనిచేసేటువంటి వాళ్ళకి భూములు ఇచ్చేటువంటి కార్యక్రమం అనేటువంటిది ల్యాండ్ గ్రాంట్ సిస్టమ్ని, ల్యాండ్ అసైన్మెంట్ సిస్టమ్ని చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాళ్ళు తమ వద్ద ఉన్నటువంటి సామంతులైనటువంటి హుకల్పా డైనాసిటీ అనేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు కాబట్టి వాళ్ళు కూడా, గుప్తులు కూడా చూసి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రాజులు ఎవరెవరు వచ్చారు ఏంటనేది మనకు అనవసరం. బట్ ఆ రాజుల కాలంలో, గుప్తుల కాలంలో ఇదిగో ఇలా జరిగింది, హర్షుడి కాలంలో ఇలా జరిగింది, రాజపుత్రుల కాలంలో ఇలా జరిగింది, ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చి ఈ పని చేశారు, తర్వాత దాన్ని మొఘల్స్ ఈ విధంగా ఆర్థిక విధానంలో మార్పులు తీసుకొచ్చారు, బ్రిటిష్ వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు. అందుకని మనం 1947లో మనం తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి. సో ఈ పరిస్థితులన్నిటి మీద ఆ సీక్వెన్స్, ఆ కథ రావాలి నీకు. ఆ కథ వచ్చేంత వరకు మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాచీన భారతదేశంలో కూడా. కార్మిక విధానాలనేవి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది సార్. అలా ఆ టాపిక్ నుంచి ఎటువంటి ప్రశ్న ఆశించవచ్చు సార్ మేము? అంటే ఇప్పుడు వ్యవసాయ విధానం ఎందుకు ఇవ్వటం అనేటువంటి జరిగిందని అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి మనము అందరికీ తిండి పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందరికీ తిండి పెట్టలేనటువంటి పరిస్థితిలో దేశం ఉన్నటువంటి నేపథ్యంలో మనకి రకరకాల దేశాల యొక్క సపోర్ట్ కూడా అవసరమైంది. మనం ఎప్పుడైతే 1962 సంవత్సరంలో మరి చైనాతో యుద్ధం, తర్వాత 65 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం ఎప్పుడైతే మనకి ఇవన్నీ జరిగాయో, వాళ్ళు ఆ ప్రోగ్రామ్ను ఆపేయటం అనేటువంటిది జరిగింది. ఆ ప్రోగ్రామ్ను ఆపేసిన తర్వాత మనకి తిండి గింజల పరిస్థితి ఏంటి? మనము దేశంలో ఉన్నటువంటి జనాభానందరికీ ఉత్పత్తులు ఎలా చేయాలి? ఉత్పాదకత పెంచాలి. అంటే ఒక ఎకరం నుంచి వచ్చేటువంటి ప్రొడక్టివిటీ పెరగాలి. ప్రొడక్టివిటీ పెరగాలంటే మనం ఏం చేయాలంటే అప్పుడే మెక్సికోలో జరిగినటువంటి హరిత విప్లవం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని, తర్వాత హై ఈల్డింగ్ వెరైటీస్ అనేటువంటి ఇది తీసుకొని, ఆ హై ఈల్డింగ్ వెరైటీస్లో భాగంగా మనం చేసాం. సార్, బ్రిటిష్ వారి కాలంలో పారిశ్రామిక విధానాలు ప్రస్తుతం 1990 సంస్కరణల ప్రభావంలో మన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి? ఇక్కడ పారిశ్రామిక విప్లవం అనేటువంటిది యూరోప్లో జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన యూరోప్లో వాళ్ళకి పారిశ్రామిక విప్లవం జరిగినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పరిశ్రమలన్నీ కూడాను, మామూలుగా ఒక పరిశ్రమ పెట్టాలి అని అంటే ఆ పరిశ్రమకు అవసరమైనటువంటి ముడి పదార్థం తప్పనిసరిగా అక్కడ అందుబాటులో ఉండాలి. మనకి కాటన్ అనేటువంటిది ట్రాపికల్ క్రాప్, ఉష్ణమండల పంట. అది టెంపరేట్ ఏరియాలో పండదు. అది అంటే మన సమశీతోష్ణ మండలం అంతా, యూరోప్ అంతా సమశీతోష్ణ మండలం ఉంది, అక్కడ కాటన్ పండదు. మరి కాటన్ పండకుండా కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పెట్టారు వాళ్ళు. మరి వాళ్ళకి అవసరమైనటువంటి కాటన్ ఎక్కడి నుంచి రావాలి? కాబట్టి భారతదేశం కానీ, ఏషియా కానీ, తర్వాత ఆఫ్రికా ఖండం నుంచి కానీ, అమెరికా ఖండం నుంచి కానీ వాళ్ళకి కాటన్ రావాలి. అంటే ముడి పదార్థం అనేటువంటిది దొరకకోకుండా వాళ్ళు పరిశ్రమలు అనేటువంటిది ఎందుకు మొదలుపెట్టారంటే వలసవాదం అనేటువంటి కాన్సెప్ట్తో మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళ యొక్క కార్యక్రమం, వాళ్ళ యొక్క విధానం మన భారతదేశం మీద ఎలా ఉంది అని అంటే, ఎంతసేపటికి మన దగ్గర ఉన్నటువంటి ముడి పదార్థాన్ని తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేశారు. మన పరిశ్రమలు ఏ విధంగా నాశనమైపోయాయి, వాళ్ళ పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి. అక్కడ తయారైనటువంటి వస్తువు అది మళ్ళా పరిశ్రమే. ఆ తయారైనటువంటి వస్తువు మళ్ళీ మార్కెట్ ఎవరు? అటు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అధిక జనాభా కానీ, ఆసియా ఖండంలో ఉన్నటువంటి అధిక జనాభా కానీ, అమెరికా ఖండంలో ఉన్నటువంటి జనాభా కానీ. కాబట్టి ఈ రకంగా వాళ్ళకు ముడి పదార్థాలు కావాలి, వాళ్ళకు మార్కెట్ కావాలి. ఈ ముడి పదార్థాల ట్రాన్స్పోర్ట్కి, మార్కెట్ ట్రాన్స్పోర్ట్కి రైల్వేస్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి 3 దశలు, వలసవాద దశల్లో మధ్యలో ఉన్నటువంటి పారిశ్రామిక విప్లవం అనేటువంటిది అక్కడ జరుగుతున్నటువంటిది మన భారతదేశం యొక్క ఆర్థిక రంగం మీద పెనుమార్పులు చూపించింది. కాబట్టి ఆ పెనుమార్పులు ఏంటనేది మనం కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. తదనుగుణంగానే మనం ప్రణాళికా వ్యవస్థలో మనం ముందుకెళ్ళాం. కాబట్టి ప్రణాళికా వ్యవస్థను మనం పరిపూర్ణంగా చదువుకోవాలి అని అంటే సో ఈ విధమైనటువంటి అవగాహన అనేటువంటిది మనకు అవసరం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్లో
క్రమంలో అటు చరిత్రను కూడా చదువుకుంటూ ఇటు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అనేటువంటి కార్యక్రమాల్లో వచ్చినటువంటి చారిత్రక యుగంలో వచ్చినటువంటి మార్పులేంటి, ముఖ్యంగా మధ్యయుగం, ఆ తర్వాత ఆధునికమైనటువంటి బ్రిటిష్ యుగంలో, ఆ తర్వాత పోస్ట్ మోడర్న్ ఎరా అంటాము, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ యుగంలో వచ్చినటువంటి పెను మార్పులేంది, మన ప్రణాళిక వ్యవస్థలు అనేటువంటివి ఏ విధంగా జరిగాయి, మనకి యూపీఎస్సీ ఇస్తున్నటువంటి మోడల్లోనే ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, మన అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానివ్వండి, పేపర్ లెంగ్తీగా ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మీరు ముందుగా గుర్తుంచుకొని, సో ఆ పేపర్ లెంగ్తీ పేపర్ను కూడా మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అని తెలుసుకునేదానికి మనం చదవటం ఒకటే ప్రధానమైనటువంటి కారణం కాదు. చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే మార్కెట్లో వచ్చినటువంటి అందుబాటులో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను తీసుకొని దాన్ని చదవటం అనేటువంటి జరుగుతుంది. అది కాదు, ఇక్కడ ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ వీలైతే అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఆ ఎక్స్ప్లెనేషన్స్ కనుక మీరు హాజరై దాంట్లో కనుక ప్రతి బిట్టు మీరు ఎందుకు తప్పు చేశారు, ఏ విధంగా తప్పు చేసే దానికి అవకాశం ఉంది అని చెప్పి చర్చించుకుంటూ కనుక చదివినట్టయితే మీరు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా అక్కడ ఆన్సర్ చేసేటువంటి దానికి అవకాశం ఉందని చెప్పి మీరు గమనించాలి. అట్లానే మనకు 3 గంటల ఎగ్జామినేషన్ జరుగుతుంటే మీరు ఇప్పుడు రాస్తున్నటువంటి మాక్ ఎగ్జామినేషన్లో ఒక పావుగంట ముందుగానే క్వశ్చన్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి ఒక పావుగంట టైం రెస్ట్ తీసుకునే విధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ 2 గంటల 45 నిమిషాల్లో మీరు కనీసం మీ పేపర్ కంప్లీట్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకుని అనేక సంఖ్యలో మీరు ఎగ్జామ్స్ కనుక రాసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు మెయిన్స్కి రాణించడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఎకానమీని, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి పాలిటీని దృష్టిలో పెట్టుకొని కరెంట్లో వస్తున్నటువంటి టాపిక్స్ని కూడా దీనికి అనుసంధానం చేస్తూ, అట్లానే గ్రూప్ 3లో ఇచ్చినటువంటి పాలిటీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ పాలిటీలో భాగంగానే చదువుకున్నట్టయితే అటు గ్రూప్ 2ని ఇటు గ్రూప్ 3ని ఈజీగా మనము ఎగ్జామ్ ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పి మీ అందరి దగ్గర కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. గ్రూప్ 2కు సంబంధించి మరో అంశంతో రేపటి యువలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.